హలో ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. ఈరోజు మీకు ఈ వీడియోలో సీక్రెట్గా వీడియోస్ ఎలా తీయాలో చూపించబోతున్నాను. ఎదుటివారికి తెలియకుండా వారిని వీడియో ఎలా తీయాలో చూపించబోతున్నాను. ఇది తీయడానికి మనకి ఏంటంటే మొబైల్లో ఒక యాప్ దొరుకుతుంది. యాప్ పేరు సీక్రెట్ వీడియో రికార్డర్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి సీక్రెట్ వీడియో రికార్డర్ అని టైప్ చేయండి. సీక్రెట్ వీడియో రికార్డర్ అని టైప్ చేసినట్టయితే ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు సెకండ్ దండి బ్లూ కలర్లో వస్తుంది. ఇది 4.0 రేటింగ్ ఉంది. 1 మిలియన్ డౌన్లోడ్స్ కూడా అయ్యాయి. ఇది ఆల్రెడీ నేను ఇందాక ఇన్స్టాల్ చేశాను, అందుకని ఓపెన్ అని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఎలా చూస్తుందో నేను చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసినట్టయితే ఇది ఈ విధంగా అడుగుతుంది. ట్యాప్ టు స్టార్ట్ ఈ మీద ట్యాప్ చేయండి. ఈ మీద ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే ఎదుటివారికి తెలియకుండా మన జోబ్లో ఫోన్ ఉన్న కెమెరా ఎదుటివారి ముఖానికి కాకపోతే జస్ట్ ఒక ఎల్తోని చూపిస్తే చాలండి. ఇది సీక్రెట్గా కెమెరా అనేది రన్నింగ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనము టైం సెట్ చేసి పెట్టాలండి. ఇక్కడ రైట్ సైడ్లో మనం క్లిక్ చేసినట్టయితే ఈ క్లాక్ బటన్ని ఇక్కడ సైడ్ మనకు అడుగుతుంది ఎప్పుడు రికార్డ్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు 5:21 PM అవుతుంది. అంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 6 o'clock నుంచి వీడియో రికార్డ్ కావాలి అంటే 6 o'clock పెట్టుకున్నామంటే మనం ఓకే అని టైప్ చేసినట్టయితే ఎన్ని మినిట్స్ ఎగ్జాక్ట్లీ 6 o'clock టైప్ చేసి ఈ విధంగా ఈరోజు 6 o'clock ఎంత డ్యూరేషన్ అడుగుతుంది. 5 minutes 20 minutes 15 minutes 1 hour ఎన్ని మినిట్స్ అంటే అన్ని మినిట్స్. మీరు ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నట్టయితే 15 minutes సెట్ చేస్తున్నాను నేను. ఈ విధంగా సెట్ చేసినట్టయితే ఏమవుతుందంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 6 o'clock కాగానే కెమెరా అనేది రన్నింగ్ అవుతుంది. అది ఫోన్ లాక్ ఉన్నా సరే ఏమున్నా సరే అండి, లాక్ ఉన్నా సరే లాక్ లేకున్నా సరే మీరు యూజ్ చేస్తున్నా సరే కానీ ఆ వీడియో అనేది రన్నింగ్ అవుతుంది. అలా ఆ విధంగా సీక్రెట్గా ఎదుటి వారికి తెలియకుండా మనం వీడియోస్ అనేది తీయొచ్చు. ఎలా అంటే మనం సపోజ్ ఏదైనా మీటింగ్లో కూర్చున్నప్పుడు అది రికార్డ్ చేయాలనుకున్నాం, వారికి తెలియకుండా సీక్రెట్గా మన పాకెట్లో ఫోన్ పెట్టుకొని టైం కరెక్ట్ సెట్ చేసినట్టయితే ఎన్ని మినిట్స్ మ్యాక్సిమం అందాజ మనం ఎన్న మినిట్స్ 20 minutes అట్లా సెట్ చేసి పెట్టినట్టయితే 20 minutes వరకు వీడియో అనేది రన్నింగ్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్ సేవ్ అనేది అవుతుంది. ఇక్కడ మనం ఈ చూసినట్టయితే ఎక్కడ సేవ్ కావాలో అనేది చూపిస్తుందండి. మన ఫోల్డర్ ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి ఆ వీడియో అనేది చూపిస్తుంది. ఈ విధంగా మనము ఎదుటి వారికి తెలియకుండా సీక్రెట్గా వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు అండి. ఇది మంచి కోసం యూజ్ చేయండి, చెడు కోసం యూజ్ చేయకండి. ఓకేనా అండి? ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ టచ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కండి.